మొన్ననే బోండా ఉమ గుంటూరులో దాసరి రాము పెట్టినటువంటి ముద్రగడ సంతాప సభకు వెళ్ళటం. ఆ సభలో అంబటి రాంబాబు కూర్చుని ఉంటే ఈయన వెళ్ళగానే వెంటనే అంబటి రాంబాబు పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ లెగిచి ఈ బోండా ఉమాకి చోటివ్వడం. దాంతో అంబటి రాంబాబు పక్కన కూర్చున్నారు. అయితే వేదిక పైన కాదు, వేదిక ఎదురుగుండా. ఒక్కొక్కళ్ళు స్టేజి మీదకి వెళ్ళి ముద్రగడతో తమకున్నటువంటి అనుబంధాన్ని చెప్పుకున్నారు. అలా కూర్చుంటే ఇబ్బంది అనిపించేది కాదు గానీ, వేదిక మీదకి వెళ్ళిన తర్వాత బోండా ఉమ ఇచ్చినటువంటి ఉపన్యాసంలో ఏదైతే ముద్రగడ ఆ రోజున ఆ చెంచాలు, గ్లాసులతో దీక్షలు చేసినప్పుడు అలాంటి సందర్భంలో పట్టించుకోలేదు. నేను చెప్పాను అప్పుడే మనం కూర్చోబెట్టి చర్చిద్దామంటే, కొంతమంది మన పార్టీలోనే ఉన్నటువంటి నాయకులు ఆయనకి అంత సీన్ లేదని చెప్పడంతో బాబుగారు పట్టించుకోలేదు. ఆ ఇంపాక్ట్‌తో ఓడిపోవడం అయింది. వాస్తవంగా తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వచ్చేది ముద్రగడ వలన దెబ్బతిన్నాం ఆ రోజున అని చెప్పడం అన్నటువంటిది తెలుగుదేశానికి ఆగ్రహం తెప్పించింది. పల్లా శ్రీనివాసరావు, అట్లాగే రాజేషు, అట్లాగే నిమ్మగడ్డ వీళ్ళ ముగ్గురితో ఒక కమిటీ వేసి బోండా ఉమాని పిలిపించడం. బోండా ఉమ నేను పార్టీకి విధేయుడినే, ఆ ముక్క మాట్లాడింది నేను వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఇంకోటి వేదిక మీద పంచుకోలేదు, వేదిక ఎదురుగుండా కూర్చున్నటువంటిదే అని చెప్పడం. ఇంకోసారి అట్లా చెయ్యకండి అని చెప్పడం. ఆ తర్వాత ఈ వివాదం ముగిసిపోయింది అని చెప్పుకొచ్చారు. తర్వాతన చంద్రబాబు గారు నిన్న బోండా ఉమ వాళ్ళ కొడుకులతో సహా వెళ్ళి కలిసి గుంటూరులో విజయవాడలో ప్రోగ్రామ్ ఏదో పెడుతున్నానని చెప్పడం, బాబు గారు కూడా వస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు బాబు గారి పట్ల, లోకేష్ గారి పట్ల విధేయతతోనే ఉన్నానని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి బోండా ఉమాకు వచ్చింది. ఆ సందర్భంలో విజయవాడలో ప్రతి ప్రోగ్రాములు ధర్నా చౌకులని జరుగుతుండే. కానీ తనకి పట్టున్నటువంటి సత్యనారాయణపురంలో ముత్యాలంపాడు దగ్గర ప్రోగ్రాం నిర్వహించాలి డిఎస్సికి సంబంధించి జగన్ ఇచ్చిన పిలుపు మేరకని మల్లాది విష్ణు అనుకున్నాడు. అక్కడ టెంట్లేసి దీక్ష బిగించేస్తే ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇటు బోండా ఉమా నాయకత్వం వెళ్ళి ఆ టెంట్లు పీకేసి అక్కడ టాయిలెట్స్ పోసి దారుణాతి దారుణమైనటువంటి ఇది చేసుకొచ్చారు. బోండా ఉమా స్వయంగా రంగంలోకి దిగి గొడవకు దిగాడు. తద్వారా పార్టీ శ్రేణులకి నేను పార్టీ విధేయుడిగానే ఉన్నాను, అలాగే లోకేష్కి చంద్రబాబుని తిడితే ఊరుకుంటానా అన్నటువంటి చెప్పుకొచ్చాడు. తద్వారా నేను పార్టీ పట్ల విధేయంగానే ఉన్నానని ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పుడు.